శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జూలై 31 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే సప్తమి తిథి ఉంది. చిత్తా నక్షత్రం అర్ధరాత్రి 12 గంటల 42 నిమిషాల వరకు ఉంది. గురువారం చిత్తా నక్షత్రంతో కలిసి వస్తే చరయోగం ఉంటుంది. ఈ చరయోగం వల్ల చెడు వార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఈ చరయోగం వల్ల చెడు వార్తలు వింటూ ఉంటారు. అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కొద్దిగా జీలకర్ర నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళండి. జీలకర్ర నవ్వులుతూ వెళ్తే చరయోగం ఉన్న చెడు వార్తలు వినరు. మీ ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. మీ పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతి అయిన గురువు మిథున రాశిలో, బుధుడింట్లో, శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించే వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటున్నా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే సామాజిక కార్యక్రమాల కోసం ధనాన్ని ఖర్చు పెట్టే సమయంలో కూడా జాగ్రత్తగా 1కి 10 సార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. అదేవిధంగా చిత్తా నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు కన్యలో, బుధుడింట్లో, శత్రువింట్లో ఉన్నాడు. కుజుడు శత్రువింట్లో ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీస్ కొనటం, అమ్మటం లాంటివి ఈరోజు చేయకూడదు. ఒకవేళ చేస్తే డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చూసుకుంటూ ప్రాపర్టీస్ కొనుక్కోవటం లాంటివి చేయాలి. రియల్ ఎస్టేట్లో అప్రమత్తంగా ఉండాలి. సోదరులతో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. చిత్తా నక్షత్రం ప్రధానంగా ఉంది కాబట్టి చిత్తా నక్షత్రం కొత్త వస్త్రాలు ధరించడానికి అనుకూలమైన నక్షత్రం. పెయింటింగ్ కోర్సులు నేర్చుకోవటానికి కూడా చిత్తా నక్షత్రం మంచిది. అలాగే గర్భాధానం కార్యక్రమానికి చిత్తా మంచిది. అన్నప్రాసన, నామకరణము, అక్షరాభ్యాసము, చెవులు గుట్టించడం ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడానికి చిత్తా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే కొత్త విద్యలు నేర్చుకోవటానికి కూడా చిత్తా నక్షత్రం మంచిది. కంప్యూటర్ కోచింగులు స్వీకరించడానికి చిత్తా అనుకూలిస్తుంది. అలాగే కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి ఉపయోగించుకోవటానికి చిత్తా నక్షత్రం చాలా మంచి నక్షత్రం. అలాగే సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి చిత్తా చాలా మంచి నక్షత్రం. గృహారంభం, గృహప్రవేశం ఇలాంటి శుభ కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి కూడా ఈ చిత్తా నక్షత్రం చాలా మంచి నక్షత్రం. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది బ్రహ్మాండమైన నక్షత్రం. ఫుడ్ రిలేటెడ్ బిజినెస్లకైతే ఇది అసలు తిరుగులేని నక్షత్రం. అలాగే ఏ కొత్త వ్యాపారం ప్రారంభించడానికైనా చిత్తా నక్షత్ర బలం చాలా అద్భుతంగా ఉంటుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ నిర్వహించుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. కార్యసిద్ధి లభిస్తుంది. విదేశీయాన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు ఉన్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి సమస్యకు కూడా చక్కటి పరిష్కార మార్గం కనిపిస్తుంది. సమస్యలకు పరిష్కార మార్గాలు లభించటం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు. స్నేహితుల కలయిక మీ మనసుకు ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని, ఆనందాన్ని కలిగింపజేస్తుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళు ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో రాణించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రతి పనిలో కూడా శుభము, లాభము అందిపుచ్చుకోవటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు గృహ సౌఖ్యం ఉంటుంది. ఇంటికి సంబంధించిన అన్ని సమస్యలు తొలగిపోతాయి. ఇల్లు కొనాలని, కట్టుకోవాలని చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఇంట్లో గొడవలు కూడా సమసిపోతాయి. అలాగే వాహన యోగం ఉంది. బండి కానీ, కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు చక్కగా అనుకూలిస్తాయి. అదేవిధంగా వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ఊహించిన దానికంటే బ్రహ్మాండంగా వ్యాపారం సాగుతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకుంటారు. విదేశీయానానికై చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు సింహరాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకుంటారు. అలాగే అధికార ప్రాప్తి యోగం ఉంది. మీరు పనిచేసే చోట
మీకు బ్రహ్మాండమైనటువంటి పదోన్నతి, అధికార ప్రాప్తి యోగము ఇవన్నీ కూడా ఈరోజు పొందడానికి కన్యారాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు కార్య విఘ్నములు కనిపిస్తున్నాయి. అంటే తులారాశి వాళ్ళు ఏ పని ప్రారంభించినా ఈరోజు కొన్ని ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఆటంకాలు ఎదురైనప్పటికీ మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఆటంకాలు అధిగమించే ప్రయత్నం చేయాలి. అలాగే శారీరకంగా కొన్ని బాధలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ధనలాభం కూడా కనిపిస్తుంది. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు తులారాశి వాళ్ళకి అద్భుతంగా యోగిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి లాభాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ రంగమైనా, వ్యాపార రంగమైనా, ఎందులో అయినా ఏ వ్యవహారమైనా సరే మంచి లాభాలను పొందగలుగుతారు. విశేషించి ధనలాభం పొందే యోగం కూడా వృశ్చిక రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా కనిపిస్తుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. కార్యసిద్ధి లభిస్తుంది. ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యపరంగా మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకుంటారు. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబంలో ఉన్న ఒడిదుడుకులన్నీ తొలగిపోతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు స్వల్ప ధనలాభాలు కనిపిస్తున్నాయి. అద్భుతమైన ధనలాభం లేకపోయినప్పటికీ ఎంతో కొంత ధనపరంగా మంచి లాభం పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే స్వల్ప సౌఖ్యం ఉంది. ఎంతో కొంత సౌఖ్యం పొందే సూచనలు కూడా ఈరోజు మకర రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు వృధాగా ధనాన్ని ఖర్చు చేసే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అనవసరంగా డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు. అనవసరంగా ఖర్చు చేసే డబ్బుని సద్వినియోగం చేయండి. డబ్బుని జాగ్రత్త చేసుకునే ప్రయత్నాలు చేయండి. డబ్బు ఖర్చుని తగ్గించుకోవటం ఈరోజు అవసరం. అలాగే ఆకస్మిక సంఘటనలు కొన్ని చోటు చేసుకుంటాయి. ఆ ఆకస్మిక సంఘటనలు తట్టుకొని నిలబడే ప్రయత్నం చేయటం కూడా కుంభరాశి వాళ్ళకి అవసరం. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు కార్య విఘ్నాలు కనిపిస్తున్నాయి. ఏ పని ప్రారంభించినా ఆ పనుల్లో కొద్దిగా ఆటంకాలు ఎదురవుతాయి. అయినప్పటికీ మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఆ పనులు పూర్తి చేయగలుగుతారు. శారీరకంగా కొద్దిగా బాధ ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. ధనలాభం కలిగే సూచనలు కూడా ఉన్నాయి. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు మీనరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే, కార్యసిద్ధి లభించాలంటే, వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించాలంటే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే శ్రావణ గురువారం. శ్రావణ మాసంలో గురువారాలు సౌభాగ్య లక్ష్మీదేవిని పూజించడం ద్వారా అద్భుత ఫలితాలు కలుగుతాయి. కాబట్టి 12 రాశుల వాళ్ళు ఓం సౌభాగ్య లక్ష్మీ దేవతాయై నమో నమః ఈ మంత్రాన్ని 21 సార్లు లేదా 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. ఓం సౌభాగ్యలక్ష్మీ దేవతాయై నమో నమః ఈ మంత్రం చదువుకొని వెళితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణించవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే గురువారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో గురుహోర ఉంటుంది. ఈ గురుహోర ఉన్న సమయంలో మొండి బాకీలు వసూలు చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టుకోవటానికి కూడా గురుహోర అనుకూలిస్తుంది. అలాగే నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి, నూతన వస్త్రాలు ధరించడానికి కూడా గురుహోర చాలా మంచిది. గురుహోరలో కొత్తగా ఉద్యోగంలో చేరితే మంచిది. పిల్లల్ని ఊయల్లో మొదటిసారి వేయటానికి గురుహోర మంచిది. అలాగే వివాహపరంగా ముఖ్యమైన చర్చలు చేయడానికి, అన్ని రకాలైన శుభ కార్యక్రమాలకు సంబంధించి చర్చలు చేయడానికి గురుహోర చాలా మంచిది. డబ్బులు బ్యాంకులో దాచిపెట్టుకోవటానికి కూడా గురుహోర మంచిది. గురుహోరలో డబ్బులు బ్యాంకులో దాచిపెట్టుకుంటే ఆ డబ్బు తొందరలో రెట్టింపు అవుతుంది. హోరాకాలాన్ని బట్టి ముఖ్యమైన పనులు చేసుకోండి. సమస్త శుభాలు అందిపుచ్చుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. ప్రతిరోజు మీ దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.